ఎస్ పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే పనులు చెప్తున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లో అందిస్తారు. ఎస్ కిరణ్, ఏంటి ఎందుకు హాస్టల్ యాజమాన్యం ఇలా చేస్తుంది, పిల్లలతో పనులు చేపిస్తుంది? పురం మండలం సర్వేర్ గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ పిల్లలతో వెట్టి చాకరీ చేసినటువంటి దృశ్యాలు ఐన్యూస్ కెమెరాకు చిక్కాయి. గతంలో కూడా ఈ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించేటువంటి క్రమంలో రాగి జావ మీద పడి గాయాలు కావడం జరిగింది. దీనిపై అప్పట్లో స్పందించినటువంటి కలెక్టర్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయడం జరిగింది. అయినా ఏ మాత్రం ఉపాధ్యాయులు అక్కడ సిబ్బంది వైఖరిలో ఏ మాత్రం మార్పు లేదని కూడా మనకు ఈ ఘటన చూస్తుంటే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘ నేతలు, అదేవిధంగా బాలల హక్కుల సంఘ నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న పిల్లలతో పనులు చేయించినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. సోని. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే పనులు చెప్తున్నారు, క్లాసులను శుభ్రం చేయిస్తున్నారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక గతంలో కూడా ఇలాంటి పనులు చేయిస్తుండగా ఓ విద్యార్థి మీద రాగిజావ పడి గాయాలయ్యాయి. అప్పుడు స్పందించిన జిల్లా కలెక్టర్ మళ్లీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేసింది. ఇక మళ్లీ యథాతథమైపోయింది. తమ పిల్లలచే పనులు చేయిస్తుండటంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.